హాయ్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగరాజ్. మరి కొద్ది రోజుల్లో ఎలక్షన్లు రాబోతున్నాయి. నెక్స్ట్ సీఎం ఎవరు అనేది ఆంధ్రప్రదేశ్ మొత్తం హాట్ టాపిక్ నడుస్తుంది. ప్రస్తుత ప్రభుత్వం కూడా యుద్ధానికి సిద్ధం అని అంటున్నారు. ప్రతిపక్ష నేతలు కూడా మిమ్మల్ని గద్దెదించడానికి మేము కూడా సిద్ధం అని చెప్పేసి వాళ్ళ ప్రతిపక్ష నేతలు కూడా ఆరోపిస్తున్నారు. పార్టీ వాళ్ళు ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చినా కూడా తుది నిర్ణయం ప్రజలదే కాబట్టి మనం ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల దగ్గర వాళ్ళ ఒపీనియన్ ఎవరు సీఎం కావాలి ఎవరు అనేసి వాళ్ళ ఒపీనియన్ తెలుసుకుందామని మనం ప్రజల్లోకి వెళ్తున్నాం. అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈ శ్రీత 9281458181. నమస్తేనా. నమస్తే. మేము సుమన్ టీవీ వచ్చినాం. ఓకే రైట్. ఇప్పుడు రాబోయే ఇంకా కొద్ది రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి ఆంధ్రప్రదేశ్ లో. అవును. సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటే ఇతని పరిపాలన ఇప్పటికైతే బాగానే ఉంది జగన్ దేమో. కాకపోతే మా సీఎం మారిస్తే బాగుంటుంది మా యొక్క అభిప్రాయం, ప్రజల యొక్క అభిప్రాయం. పరిపాలన బాగానే ఉంది, కాకపోతే ఖర్చులు ఎక్కువ పెడుతున్నాడు, అన్నిటికీ ఇస్తున్నాడు. ప్రతి ఒక్కరికి నవరత్నాలు పెట్టి ప్రతి ఒక్కరికి అమ్మ ఒడి అంట, ఇది డ్వాక్రా గ్రూపులకంట, మగ్గాల వాళ్ళకంట, తర్వాత ఆటో వాళ్ళకంట, సాకల వాళ్ళకు అందరికి ఇస్తున్నాడు. కరెక్టే. ఎవరికి ఇవ్వాలో ఎవరికి కూడా అతనికి ఒపీనియన్ కూడా తెలుసుకోవాలా. రాష్ట్రం అయితే అప్పుల పాలైంది, ఇది మన పక్కా గ్యారెంటీ. ఎన్నో చివరి ఇదే చెప్తాను నేను. కాకపోతే మారిస్తే సీఎంను కానీ పరిపాలన అనేది మారితే బాగుంటుంది మా ఉద్దేశం. టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, వైఎస్ఆర్పీ కావచ్చు, మారిస్తే ముఖ్యమంత్రి మారిస్తే కొంచెం ప్రయోజనం ఉండొచ్చు. ఇంతవరకు అయితే రాష్ట్రానికి ఒక ఉద్యోగములు అంటూ ఏం ఇచ్చాడు. వాలంటీర్ ఉద్యోగము, చిన్న చిన్న ఉద్యోగులు ఇచ్చాడు. చదువుకునే వాళ్ళంతా బెంగళూరు, హైదరాబాదు, బాంబే, చెన్నై వెళ్ళిపోతున్నారు. నమస్తేనా. ఇంకా రాబోయే రోజుల్లో దగ్గరలో మనకి ఎలక్షన్లు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో. సో నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎవరైనా ఒకటే సార్. ఎవరైనా ఒకటే అంటే ఇప్పుడు ఉంటది కదా, పలానా వాళ్ళు వస్తే బాగుంటుంది అని ఒక ఇది ఉంటది కదా. చంద్రబాబు వచ్చే బాగుంటుంది అనుకుంటున్నారు. ఎందుకు అనుకుంటున్నారు? ఏదో రాష్ట్రాన్ని అభివృద్ధి అవుతుందేమో. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం అభివృద్ధి చేయలేదా? చేస్తాడు సార్, బాగానే చేస్తాడు. మళ్ళా చేస్తారా? మరి ఇంకా చంద్రబాబు నాయుడు వస్తే ఏం అభివృద్ధి అనుకుంటున్నారు? ఏదో ప్యాచీలు పడేలా వస్తాయేమో. ఇప్పుడుండే ప్రభుత్వం కూడా పథకాలన్నీ ఇచ్చి పథకాల ద్వారా కూడా చేసింది. వచ్చినాయి సార్. మీకు వచ్చిందా? మరి బండి పైన మాకు వచ్చే ఈ బండి కాండేది, బండికి ఏం పథకాలు ఏం రాలేదా? మాకు వద్దంటుంది సార్. మేము వద్దన్నారా? వద్దండి, మాకు ఎందుకు వద్దంటుంది. సో మీకు చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంటుంది? ఏమో వస్తే బాగానే ఉంటది అనుకుంటాను. ఇప్పుడున్న ప్రభుత్వం మీకు అట్లా ఏమి ఏది లేదు, ఏం చేసింది ఏం లేదా? చేసేది లేదు, ఒరిగింది లేదు. నెక్స్ట్ వస్తే కూడా మీకు ఇంకా మంచి బెనిఫిట్స్ తెప్పిస్తాను అని జగన్ గారు చెప్తున్నారు. మాకేమొద్దు. మీకేమొద్దు? మాకు వద్దు సార్. నమస్తే అక్క. నెక్స్ట్ చూసానా? నమస్తే. రాబోయే ఎన్నికలు దగ్గరలో ఉన్నాయి, ఏపీ ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు. నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నాను? జగన్ అయితే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకు అన్న? జగన్ మా పేదోళ్లకు ఏదో కొన్ని పథకాలు ఇచ్చినాడు, ఏదో లక్షణంగా బతుకుంటాము. అందుబట్టి ఈ పథకాలన్నీ చేరినాయి. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా నెక్స్ట్ సీఎం నేనైతే ఈ పథకాలు ఇస్తాను అని చెప్పేసి హామీలు ఇస్తున్నాడు. దాన్ని బట్టి అంటాడు, హామీలు మంచిగా ఇస్తాడు. ఇచ్చింది ఒకటి కూడా లే. ఇంతకు ముందు చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఇంతకు ముందు చంద్రబాబు హయాంలో బాత్రూములు కట్టుకోమన్నాడు. 50,000 రూపాయలు డబ్బులు పెట్టి కట్టిస్తే ₹1 బిల్లు వల్ల దాని అమలు చేసింది లేదు. మన ఇప్పుడుండే ప్రభుత్వం అవన్నీ చేసుకొని బిల్లులు కానీ ఏ విధంగా ఏ కొరత లేదు, అన్ని బిల్లులు వచ్చినాయి మాకు. ప్రతి ఒక్కటి ఏది తక్కువ లేకుండా కరెంట్ సామాన్లు కూడా ఇచ్చినాడు, మీటర్లు కూడా ఇచ్చినాడు, అన్ని బాగున్నాయి. నెక్స్ట్ సీఎం కూడా ఆయన అయితేనే బాగుంటుంది అని అని నాకు మాత్రం నా ఉద్దేశం అట్లుంది. ఎలా ఉందమ్మా వ్యాపారము? వ్యాపారాలు లేవుపా, వ్యాపారమే తక్కువ. నెక్స్ట్ ఇప్పుడు ఎలక్షన్ దగ్గర ఉన్నాయి కదమ్మా, ఎవరు సీఎం నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? నేనే చంద్రబాబు గారికి వేద్దాం అనుకోండి. ఎందుకమ్మా? ఇప్పుడు జగన్ అన్న మొత్తం అన్ని పథకాలన్నీ ఇచ్చినాడు కదా, మీకు ఏమైనా పథకాలు అందినాయమ్మా? నాకు 100 మాటలు పంపలే. మరి అందరికి ఇల్లు నాకు పింఛని ఇస్తే లోన్ ఏడంట, ఇల్లు ఏడంట. మీ పింఛన్ వస్తుందా? వస్తుంది పింఛని. ఒక్కపేడ అప్పు తినే సరిపోతాయి. ఇంకేం తినేది నేను. ఇట్లా బాడీలు కట్టాం, బాడీలో ఉండాలి వచ్చిందే. నువ్వే చెప్పానే, అంతా బాడిగిలే. మరి పథకాలన్నీ మీకు ఏం పథకాలు రావట్లేదా? ఏమీ రాలా. ఉండోళ్ళకు 4 ఇంటి 5 ఇంటి ఇచ్చారు, మాకేం ఇచ్చినారు? ఇంటి ఏమన్నా అర్థంటాను ఇక్కడ రోడ్డు మీద పడి. కొడుకులు దొర్రా కూర్చొని చూస్తారా? జగన్ కేతమా? జగన్
మీ ఒపీనియన్ అమ్మది జగన్ గానే, మీ జగన్ గారి కన్నా ఇచ్చు లేదా జగన్ చంద్రబాబు గారి చేస్తాం. కన్నా ఇచ్చు? జగన్ కేద్దాం. సీఎం ఎవరైతే బాగుంటుంది అంటారు? పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటది. ఎందుకు సార్? నేను ఆయన ఫ్యాన్ కాబట్టి. ఫ్యాన్ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు వస్తే బాగుంటుంది. అట్లానే ఏం లేదు, ముందు నుంచి అంతే పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటది. చంద్రబాబు నాయుడుకి ఓ ఛాన్స్ అన్నారు, ఓ ఛాన్స్ ఏమో ఇచ్చినాము, బాగాలేదు. ఇప్పుడు మన జగన్ సార్ ప్రభుత్వం ఎలా ఉంది సార్? ఏముందండి, ఉండేటివే ఇచ్చే వాళ్ళకే ఇస్తున్నారు ఇండ్లు కూడా. మాకు 23 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉన్నాము, ఒక ఇల్లు రాలే. ఈ తూరన్నా వస్తుంది అనుకోండి, మీరు రాలేదు. అందుకే ఈ తూరు చూద్దాం పవన్ కళ్యాణ్ ఎట్లా ఇస్తారు. పవన్ కళ్యాణ్ గారు వస్తే ఇవన్నీ చేస్తారని మీరు ఏమన్నా భావిస్తారా? అనుకుంటానా, ఇంకా ఆయన ఏం చేస్తాడో తెలీదు, కానీ వేసేది మాత్రం వేస్తాడు. పోతూరు ఆయనకి ఇవ్వాలి కదా ఛాన్స్. నమస్కారం. వ్యాపారం ఎలా ఉందన్న టమాటాలు? దేవుని వల్ల పర్వాలేప్ప, వ్యాపారం జరుగుతూనే ఉంది. రేట్లు పెరిగినాయా? ఇప్పుడు రేట్లు ఒక రకంగా ఉంటాయి, పోతా ఉంటాయి. పోతాన్నాయా? బాగా మంచి రేట్ వచ్చింది అనుకుంటాను. రావాల మంచి రేటు. సరే అన్న, ఇప్పుడు నెక్స్ట్ ఇంకా రాబోయే ఈ ఎన్నికలు రాబోతున్నాయి, ఎవరు సీఎం అయితే బాగుంటుంది అనుకుంటున్నారన్న? మనము ఇప్పుడు ఉండే సీఎం ఉంటేనే మంచిది మనకు, మేము అనుకుంటాం. ఎందుకన్నా? ప్రజలకు మేలు చేసినాడు, ప్రజలు మేలు చేసినారు. మాకు కనపడతా ఉంది, మా కళ్ళ ముందర మేము చూస్తా ఉన్నాము. అందువల్ల మాకు కూడా లోన్ వచ్చింది. లోన్ వచ్చినాయా? లోన్లు తీసుకుంటాము, మళ్ళా ఇస్తాం, మళ్ళా తీసుకుంటాం. అది గవర్నమెంట్ ప్రభుత్వం నుంచే వచ్చింది. ప్రభుత్వం నుంచి. ఏం లోన్ తీసుకున్నారన్నా? తోపుడు బండ్ల పైన 10,000 వడ్డీ లేకుండా నెలకు 1,000 రూపాయలు కట్టేస్తాం, తీసుకుంటాం, ఇస్తాం. ఓన్లీ ఇప్పుడు దానిపైన ఇస్తారు కాబట్టి మీరు జగన్ గారికి ఇద్దాం అనుకుంటున్నారా, లేదంటే ఇంకా నెక్స్ట్ వస్తే కూడా బాగుంటుంది అనిపిస్తుంది? నెక్స్ట్ వచ్చినా కూడా బాగుంటుంది, ఇచ్చినారని కాదు, ఈయన ఈకుపోని ప్రజలకు బాగా మేలు జరుగుతుందని చూస్తున్నాము. ఆయన వస్తేనే మంచిది. మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఇంకా బాగా వీళ్ళు ఇంకా మంచి ఈ ప్రభుత్వం ద్వారా బెనిఫిట్ పొందినారని మీకు తెలిసిందా? తెలిసిందే, వాళ్ళు చెప్పినారు. దీనివల్ల మాకు కూడా విద్యుత్ సరుకు దొరుకుతుంది, మేము వ్యాపారం చేసుకుంటాము. ఆయన పుణ్యం ఇది, మాకు లోన్ ఇచ్చినారు, లోన్ తీసుకుంటాము, మళ్ళీ ఇచ్చి కట్టేసి మళ్ళీ తీసుకుంటాము. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు హామీలు ఇచ్చినట్టు నెక్స్ట్ నేను వస్తే మీకు అన్ని పథకాలు కూడా నేను ఇస్తానని చెప్పేసి హామీలు ఇస్తాను. దాని మీద ముందు ఇచ్చిన పథకాల హామీలు ఒకటి కూడా చేయలే ఆయన. ఇప్పుడే ఎవరు నమ్ముతారు? ఇంకా ఇప్పుడు ఖచ్చితంగా నేను చేస్తాను, ఎవరు నమ్ముతారు? 2-3 తూర్లు ఆయన సీఎం గా ఉన్నాడప్ప, అభిమాని ఇది చేస్తాను, అది 10 పైసలు భాగం 5 పైసలు భాగం చేస్తాడు గమ్ముడుప్ప. అది ఎవరు నమ్ముతారు? ఇప్పుడు రాజధాని ఇంకా కట్టలేదు, నేను వస్తే రాజధాని కట్టాను, మన ఆంధ్రప్రదేశ్ కి రాజధాని లేనంత వరకు లేదు, అసలు ఈ ప్రభుత్వం చేయలేకపోతుంది, నేను ఖచ్చితంగా చేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. దానిపైన విశ్వాసం? చెప్పేది ఒకటే కానీ చేసేది ఏమి ఉండదు, ఆయన మాటలే కానీ. ఇంకా రాబోయే రోజుల్లో ఇంక దగ్గరలో ఎలక్షన్స్ ఉన్నాయి, నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? మాకు పవన్ కళ్యాణ్ అంటే బాగా ఇష్టము. ఆయన చాలా ఏదో ప్రజలు ఏదో భూములు అయినా సాయం చేసినాడు పాపం, ఈ సొంత డబ్బులతో, ఊళ్ళో డబ్బులతో కాదా. వీళ్ళు ఏం చేసినారు? జగన్ వాళ్ళు ఏం చేసినారు చెప్పండి? మందు రేట్లు చూడు, మందు తాగే వాళ్ళు ఈ రోజు పొద్దున్నే రెస్టారెంట్ బంద్ చేసినారు సార్, తెలిసినా? రెస్టారెంట్ బంద్ చేసినారు, తెలిసిన మీకు? చంద్రబాబు నాయుడు గారు వస్తే మంచి ఇంతకుముందు బ్రాండ్లు తెప్పిస్తారని చెప్తాను. మా తమ్ముళ్ళు కోరుకోండి అని చెప్తాడు, మేము కోరుతాం. రేట్లు తగ్గిస్తా అని చెప్తాను. ముందు క్వాలిటీ మంది వస్తుంది, జనాలు ఏందో 100 రూపాయలు సంపాదించుకుని 50 రూపాయలు ఖర్చు పెట్టుకుని 50 రూపాయలు అన్నం అన్న క్యాంటీన్ ఏందో 10 రూపాయలు అన్నం తింటారు. అప్పులు రేట్లు ఇవన్నీ ఇన్ని రేట్లు లేవు కదా. మంది అప్పుడు 50 రూపాయలు వస్తాండి బాట్ల, ఇప్పుడు 5 రూపాయలు తీసుకుంటే అన్న క్యాంటీన్ 3 పూట్ల 15 రూపాయలతో తినేస్తాంటారు. ఇప్పుడు 200 క్వార్టర్కి పెట్టాలా, రోజు 500 సంపాదిస్తే 500 దానికే జరుగుతుంది. ఇప్పుడుండే ప్రభుత్వం అంటే అభివృద్ధి ఎలా ఉంది? అభివృద్ధి ఏం లేదంతా అప్పులు చేసేది జనాలకు పంచేది, అప్పులు వచ్చేది జనాలకు పంచేది. అభివృద్ధి ఏం లేవు, రోడ్లు గిట్లు ఏం వేసిన లేదు, అన్ని రాష్ట్రం అంతా అప్పుల పాలు చేసినాడు. ఇంతకు ముందు ఇంతకు ముందు 100 రూపాయలు సంపాదించుకున్నా ఇంట్లో కూరగాయలకు దానికి సరిపోతాండి, ఒక కూరగాయలకి నూనె ప్యాకెట్లకి దానికే సరిపోతాంది. ఏం సంసారం జరిగేది బరువు అయిపోతుంది ఈ రేట్లలో, కొనలేము. ఏంటి అభివృద్ధి అంటే ఏం లేదు, రోడ్లు గిట్లు ఏం లేవు, ఐటీ ఉద్యోగాలు లేవు, ఏం లేవు. 500 కూలిపోతాం, 500లో 150 రూపాయలు చెప్పేది, 160 రూపాయలు క్వార్టర్ పోతుంది. అది తాగినా కూడా ఈ 350 రూపాయలు ఉంది, అది ఈ క్వార్టర్ అంతా పిక్కుని వెళ్ళిపోతారు. అమ్మేది లేకుండా మహానుభావుడు ఉండే చంద్రబాబు, నిమ్మలంగా కూర్చొని తాగుతా అంటే అప్పుడు ఎంత ఉంది? నూనె ప్యాకెట్ 60 రూపాయలు ఉండే, ఈ పొద్దు ఎంత ఉంది? 200 ఉంది.
మేము ఎట్లా బతికేది? అంటే ఇప్పుడు మీరు కేవలం మందు కోసమే ఓట్లు మందు బాలు కాదు, వద్దు. పేదాభితికి బతకల్లా, పేదాభితికి బతకల్లా. ఊరన్నా పెట్టిన బాధలే, ముందు ఊరన్నా పెట్టిన బాధలే. ఏడు కూర్చొని తాగుతాను కూడా పట్టుకొని వెళ్ళిపోతారు. ఇది ఒకటి అభివృద్ధి ఏం చేయాల? వస్తే చంద్రబాబే రావాల, ముఖ్యమంత్రి అయిపోగల మహానుభావుడు. నమస్తే అన్న. మన ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అంటున్నారు? చంద్రబాబు. ఎందుకన్నా? అవును, అట్లా చంద్రబాబు అంటే మనకి ఇష్టము, అభిమానం. జగన్ గానే చేస్తున్నాడు కాదల్లా, ఎందుకో జగన్ నచ్చలేదు చంద్రబాబు వల్ల. మరి అన్ని పథకాలన్నీ కూడా ఇచ్చారు కదన్నా. ఇచ్చారు, సంవత్సరానికి ఇస్తున్నాడు, రోజు ఇస్తున్నాడా? పథకాలు ఇస్తున్నాడు. ఇప్పుడు ముందు మీద రవాణా అంతా ఎక్కువ అయిపోయింది. ఏముంది ఇప్పుడు? కష్టపడ్డాడు, అట్లా కష్టపడుతున్నాడు, ఉండోడు వెళ్ళిపోతున్నాడు. మరి పిల్లలకి అమ్మఒడి గానీ, అమ్మఒడి 15,000 ఇస్తామంటున్నాడు, ఇప్పుడు 13,000 ఇస్తున్నాడు. మరి చెయ్యూత ఇచ్చారు కదన్నా. ఏం ఇచ్చినాడు? చేనేత కార్మికులకి ఎవరికో అమౌంట్ ఇచ్చినాడు. ఇప్పుడు బేల్దార్ నేను మేస్త్రి, బేల్దార్ టాపిక్ మేస్త్రి. నేను ఏమి ఇచ్చినాడు మాకు? ఏం చేస్తున్నాడు? ఇసుక రవాణా వెళ్ళిపోయా, ఇసుక రావటంలా, ఏం రావటంలే. రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ నెక్స్ట్ సీఎం గా గెలిస్తే మళ్ళీ మీకు ఇట్లా పథకాలన్నీ కూడా నేను ఇస్తానని చెప్పి మళ్ళీ హామీ ఇస్తున్నాడు కదా. అందరూ చెప్పేవాళ్ళు, చేసేవాళ్ళు కాదు కదా మనకు. అయితే ఇప్పుడు నెక్స్ట్ సీఎం చంద్రబాబు గారు వస్తారని ఒకవేళ కాన్ఫిడెన్స్ ఉందన్న మీకు? వస్తాడని అనుకుంటాను, రావచ్చు. అది మనం ఏం చేయాలి, మన చేతిలో లేదు. అంటే ఇప్పుడు నా వన వల్ల పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ఇద్దరు కలిసారు కదా. సో వాళ్ళిద్దరు కలిసడం వల్ల ఏమైనా గెలిచే అవకాశాలు ఉన్నాయా, లేదంటే మళ్ళీ మన జగన్ అనే గెలుస్తాడు, ఖచ్చితంగా గెలిచారు కన్ఫామ్. నమస్తేనా. నమస్తేనా. ఇంకా రాబోయే రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి. ఎన్నికలు ఉన్నాయన్నా. నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? నేను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకన్నా? ఎందుకంటే ఆయన సంక్షేమ పథకాలు ఇంటింటి అందుతున్నాయి. పేదవాడి కుటుంబం బాగుందినా. మాకు ఆరోగ్యశ్రీ కార్డులో ఎవరికైనా అవన్నీ ముందు నుంచి ఉన్నా కూడా ఈయన ఇంకా బాగా అమలు పరిచినారు, అభివృద్ధి చెందాడుగా బాగా చేసినాడు. ఇంకొకటి ఇంటింటికి పథకాలు ఇచ్చినాడు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంచి వ్యక్తి. ఎట్లా తెలిసిన మెయిన్ వాలంటీర్లు. ఇంతకు ముందు మేము ఒకటి ఏమన్నా చేసుకోవాలంటే, అప్లై ఏమన్నా చేసుకోవాలంటే ఎన్నిసార్లు ఎక్కడెక్కడో తిరుగుతాను. ఇప్పుడు వాలంటీర్ ఇంటికి వచ్చి మీకు ఏముందమ్మా, మీ అర్హత ఏముందమ్మా, వాళ్ళే అంతా చూసుకొని మీకు పలాంది వస్తుంది మాకు తెలియదు కూడా, మీకు పలాంది వచ్చే అవకాశం ఉందే ఉండదు, వాళ్ళు చెప్పిపోతున్నారు. ఇన్నేళ్లలో ఏ ప్రభుత్వం మనకు అట్లా చేయాల అంతా మీరు గమనించిన విషయమే. ఇంటికి వచ్చి ఇట్లా చేయని ప్రభుత్వం ఏదైనా ఉందా మీరు చెప్పండి. మరి ఇప్పుడు నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు వస్తే ఇట్లా పథకాలను కూడా నేను కూడా ఇస్తాను. అయ్యో ఎన్నో చెప్పినాడు. ఏంది ఇప్పుడు నేను ఒకటి చెప్తా, అన్నా క్యాంటీన్ పెట్టినాడు, బాగానే ఉంది. దీంట్లో నేను చెప్తా, ఎప్పుడు పెట్టినాడు చెప్పింది ఎప్పుడు? 5 ఏళ్ళు లాస్ట్, 4 ఏళ్ళ తర్వాత ఇంక ఎలక్షన్లు వచ్చినప్పటి నుంచి ఆడాడ చేసుకుంటా ఈడే మార్కెట్, ఈ టమాటా మార్కెట్ మదనపల్లె ఇటు వచ్చినప్పుడు ఎన్నాళ్ళు పెట్టినాడు నేను చెప్తున్నా. దగ్గర ఇంకా 8 నెలలు అట్లా ఉండంగా పెట్టినాడు.